ఈ వార్త మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ వార్తను చూడాలి అని కోరుకుంటున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్, కాంకేర్ ట్రావెల్స్ బస్. ఇది చూడొచ్చు, మనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్న ఆ బస్సును చూడొచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈరోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఈ ఘటనలో స్పాట్లోనే బస్ డ్రైవర్, క్లీనర్ కూడా చనిపోయారు. 12 మంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కూడా పరిశీలించారు. ఈ బస్ హైదరాబాద్ నుంచి నాగపూర్కు వెళుతూ ఉండగా ఆదిలాబాద్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ముందున్న లారీని వెనుక నుంచి ఈ బస్సు ఢీకొట్టింది. అయితే కొంతమంది అంటూ ఉన్నారు ఆగి ఉన్న లారీని ఈ బస్సు ఢీకొట్టింది అని. కానీ అక్కడ ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉంటే ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టుగా అనిపించడం లేదు. ఎక్స్ట్రీమ్ రైట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఎక్స్ట్రీమ్ రైట్ లో ఎవరు కూడా వెహికల్స్ ని ఆపి ఉంచారు. ఒకవేళ ఎక్స్ట్రీమ్ రైట్ లో ఆగి ఉంటే ఏదైనా వాహనం చెడిపోతే తప్ప ఆ ఎక్స్ట్రీమ్ రైట్ లో ఎవరు కూడా వాహనాన్ని ఆపి ఉంచారు. ఒకవేళ ఆపి ఉంచకూడదు అని చెప్పినప్పటికీ ఏదైనా నిద్ర వచ్చినా ఏదైనా లెఫ్ట్ లో మాత్రం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఆపకూడని ప్రదేశంలో ఆపినా అది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లోనే ఆపుతారు. ఇది ఎక్స్ట్రీమ్ రైట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఇది ఆగి ఉన్న లారీ కాదు. చూడండి ఒకసారి, అది ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉంది. సో లెఫ్ట్ నుంచి వెహికల్స్ వెళుతూ ఉన్నాయి. అంటే ఆగి ఉన్న లారీని మాత్రం కాదు, వెళుతూ ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. నేను మరోసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రమాదం బాధాకరమైందే. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ కూడా చనిపోయారు. ప్రయాణికులు చాలా మంది గాయపడ్డారు. సుమారు 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా కాళ్ళు, చేతులు చాలా మందికి విరిగినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైవేలపై స్పీడ్ కంట్రోల్ విషయంలో వాహనదారులు పాటించడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రయాణికుల ప్రాణాలను కూడా తీసేస్తూ ఉన్నారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ను ఆర్టీఏ అధికారులు కానీ, హైవే పెట్రోలింగ్ పోలీసులు కానీ, మిగిలిన పోలీసులు కానీ ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో వెళుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ లేటుగా బయలుదేరినా త్వరగా గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి అని అధిక వేగంతో వెళ్తూ ప్రయాణికుల ప్రాణాలను తీసేస్తున్నారు. ఇక్కడ లారీలు మాత్రం వాటికి స్పీడ్ క్యాపింగ్ ఉంటుంది కాబట్టి అవి వేగంగా వెళుతూ ఉన్న కొన్ని చోట్ల లారీ డ్రైవర్లు కూడా రూల్స్ తప్పుతున్నారు తప్ప ఈ హైవేలపై మితిమీరిన వేగంతో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉండదు చాలా సందర్భాల్లో. ఎందుకంటే లారీలకు స్పీడ్ క్యాపింగ్ ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు మాత్రం స్పీడ్ క్యాపింగ్ ఉండడం లేదు. వాటిని పర్యవేక్షించే అధికారులు మాత్రం కళ్ళు మూసుకునే ఉంటున్నారు. దాని ద్వారా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒకవేళ నేను ఒక్కసారి ఆర్టీసీ గురించి కూడా మాట్లాడి ఈ ప్రమాదం గురించి మాట్లాడతాను. ఆర్టీసీ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్ళడానికి అవకాశం ఉండదు. అవి కూడా ఒక్కొక్కసారి ప్రమాదానికి గురవుతున్నప్పటికీ మితిమీరిన వేగంతో వెళ్ళి గమ్యస్థానానికి సమయానికంటే ముందుకు చేరాలి అన్న ఉద్దేశం ఆర్టీసీ డ్రైవర్లు ఉండదు కాబట్టి అవి తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఎక్స్ట్రా డ్రైవర్ ఉండడం లేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడో లేదో చెక్ చేసేటటువంటి ఎవరు సూపర్వైజర్లు కూడా ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఆ డ్రైవర్ ఒక్కొక్కసారి క్లీనర్ కూడా నడుపుతూ ఉంటాడు. అంతేకాదు మితిమీరిన వేగంతో వెళ్తుంటాడు. లేటుగా వెళ్ళినప్పటికీ కూడా వేగంగా త్వరగా గమ్యస్థానానికి వెళ్ళిపోవాలని ఆ మితిమీరిన వేగం కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ మితిమీరిన వేగాన్ని కళ్ళెం వేయకపోతే ఈ ప్రమాదాలు జరగడానికి పరోక్షంగా మీరే అవకాశాన్ని కల్పించినట్టు అవుతారు సంబంధిత అధికారులు. సో ఇప్పుడు ఆదిలాబాద్ లో చోటు చేసుకున్న ప్రమాదం గురించి మాట్లాడదాం. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా చనిపోయారు. కొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవినాయక్, ఈ ప్రమాదానికి కారణం ఏంటని చెప్తున్నారు. నేను చూస్తుంటే నాకు అనిపిస్తోంది ఆ బస్సు డ్రైవర్ మితిమీరిన వేగమే, ఎదురుగా వెళుతూ ఉన్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాడని అనిపిస్తోంది. ఆగి ఉన్న వాహనం కాదు అని అనిపిస్తోంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? రోహిత్, ఈ రోజు తెల్లవారుజామున ఒక విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జందాపూర్ ఎక్స్ వద్ద రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. నాగ్పూర్కు చెందిన మరో వ్యక్తి కూడా చనిపోయిన పరిస్థితి. క్షతగాత్రులను
తీవ్రంగా గాయపడ్డ వాళ్ళని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా కొంత పర్యవేక్షణ జరుగుతున్న పరిస్థితి. అయితే ఒకసారి ప్రమాదం వివరాల్లోకి వెళ్ళినట్టు కనుకైతే జందాపూర్ ఎక్స్ వద్ద రిలయన్స్ బంక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున దాదాపుగా 3 నుండి 4 గంటల మధ్య జరిగిందని అయితే అధికారులు చెబుతున్నారు. లారీ ఆగిందని అధికారులు చెబుతున్నారు. అయితే విజువల్స్ లో చూసినట్టు కనుకైతే పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పక్కనే వెళ్తున్న లారీ ఆర్టీసీ లారీ, అదేవిధంగా ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అక్కడున్న సంఘటన స్థలంలో ఉన్నవారు కూడా మాట్లాడుతున్న ఆడియో మనకు స్పష్టంగా వినబడుతున్న పరిస్థితి. అయితే పోలీసులు చెబుతున్న వివరాలు ఆ విధంగా కనబడుతున్నాయి. అసలు విషయం ఏంటన్నది కొంత సంఘటన స్థలంలో మళ్ళీ పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తే కానీ వాస్తవికాలు తెలిసే పరిస్థితి లేదు. అయితే మితిమీరిన వేగంతో ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణిస్తున్నాయి. వాటికి పర్యవేక్షణ ఉండదు, ఎక్కడ ట్రాకింగ్ ఉండదు. దీనికి సంబంధించిన అంశంలో అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఇటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటు ఈరోజు ఉదయాన్న జరిగిన యథార్థం ఏదైతుందో ఆ యథార్థం వరుసగా అంటే హైవేలో ఎక్కడో దగ్గర NH-44 హైవేలో ఎక్కడో దగ్గర ఈ యథార్థం జరుగుతుంది. అయితే ఏదైతే ఈ రోజు జరిగిన యథార్థం ఉందో, యాక్సిడెంట్ ఉందో, ఆ యాక్సిడెంట్ హైదరాబాద్ నుండి నాగ్పూర్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాక్సిడెంట్ అయిన ఘటనలో 2 మరణించిన పరిస్థితి, చనిపోయిన పరిస్థితి కనబడింది. శతాఘాతులను ఆసుపత్రికి తరలించారు. 12 మందికి తీవ్ర గాయాలైనాయి. ఇంకెవరైనా పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి, వారికి ఇంకా మెరుగైన వైద్యం కోసం హయ్యర్ హెల్త్ సెంటర్కు తరలించవలసి ఉంటుందా ఏంటి అనే కోణంలో అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ గౌసాలం నేరుగా సందర్శించిన పరిస్థితి, పర్యవేక్షించిన పరిస్థితి, ఎట్లా జరిగింది ఏంటి అసలు విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే చనిపోయిన డ్రైవర్, అసలు లారీ డ్రైవర్, ఎందుకంటే ఇందులో డ్రైవర్ క్లీనర్ చనిపోయారు దురదృష్టవశాత్తు. ఆ లారీ డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ఇదే బహుశా అంటే మార్నింగ్ అవర్స్ లో కాబట్టి వారు పండుకొని వారి పనులు, అంటే డ్రైవరు వాహనం నడుపుతున్న లారీ నడుపుతున్న అయి ఉండాలి, లేదంటే అటు క్లీనర్ పండుకొని ఉంటాడు ఆ సమయంలో. ఎందుకంటే రాత్రి అంతా కూడా మెలకువతో ఉంటారు. ఇదంతా కూడా మార్నింగ్ అవర్స్ కాబట్టి ఆ ప్రయాణంలో ఇదంతా జరిగింది. ఆ పక్క నుంచి వచ్చి స్పీడ్ గా వచ్చిన బస్సు ఏదైతుందో వెనుక నుంచి డాష్ చేయడమే దీనికి ప్రధాన కారణం అని కూడా అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని అంశంలో కొంత ఆ వాస్తవికాలు ఏం జరిగినాయి ఏంటి అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేయాలని అక్కడ ఉన్న వారు చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్న వారి ఆడియో ప్రకారం చాలా స్పష్టంగా లారీని వెనుక నుండి వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొట్టినట్టు స్పష్టంగా ఆధారాలు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆదిలాబాద్ రూరల్ మండల్లో జరిగిన ఈ ఘటన ఏదైతుందో అందరినీ కలిసివేసిందని చెప్పొచ్చు. రోహిత్. రైట్ రవి, ఆదిలాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అయితే ఈ లారీ ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిందని చెప్తున్నారు. లారీ ఏదైనా చెడిపోయిన కారణంగా ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉంది కాబట్టి కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ రైట్ లో సహజంగా ఎవరికైనా చెడిపోతే తప్ప వెహికల్ ని ఎవరు కూడా అక్కడ ఆపి ఉంచరు. చాలా మంది అనధికారికంగా హైవేలపై ఆపే వాహనాలన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లోనే ఆపుతారు. కానీ ఇక్కడ ప్రమాదం జరిగిన ప్లేస్ మాత్రం పూర్తిగా రైట్ లో ఉంది. అంటే ఆ లారీ ఆ సమయంలో చెడిపోయి ఉండటం కారణంగా ఆపి ఉంచారా, లేదంటే వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిందనే విషయం తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ హైవేలపై నిత్యం జరిగే ప్రతి ప్రమాదం వెనుక కూడా నిర్లక్ష్యమే కనిపిస్తూ ఉంది. అక్కడ పట్టించుకోవడం లేదు అధికారులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టించుకోవడం లేదు. హైవేలపై ఉండే టోల్ ప్లాజాలు, ఒక టోల్ ప్లాజా నుంచి మరో టోల్ ప్లాజాను క్రాస్ చేసే సమయంలో ఆ రెండిటికి మధ్య దూరం ఎంత సమయంలో వాళ్ళు చేరుకున్నారు అన్నది క్యాల్కులేట్ చేసి ఆ వాహనాలకు, ఆ అధిక వేగంతో వెళ్లిన వాహనాలకు ఫైన్లు విధిస్తే చాలా వరకు ఈ వేగ నియంత్రణ ఉండే అవకాశం ఉంటుంది. హైవేలు నిత్యం రక్తమూడుతూనే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ బస్సు ప్రమాదానికి గురైంది, నిన్న ఇంకో బస్సు ప్రమాదానికి గురైంది, మొన్న ఇంకో బస్సు ప్రమాదానికి గురైంది. ఇలా రోజు నిత్యం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలకు గురైనప్పుడు ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోతూనే ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని కోరుకుందాం. కానీ వీటిని అరికట్టాలి అంటే హైవే పెట్రోలింగ్ పోలీసులతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న మీరు కూడా
వాటి గురించి కేర్ తీసుకోండి. ఎందుకంటే మీరు ప్రయాణిస్తున్న బస్సులో చాలా సందర్భాలు అనుకోవచ్చు, అయ్యో డ్రైవర్ చాలా వేగంతో వెళ్తున్నాడు, రేష్గా వెళ్తున్నాడు అని. కానీ సమయానికి మనం వెళ్ళిపోతాంలే, పొద్దున్నే 5 గంటలకో 6 గంటలకో 4:30కో మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాంలే. ఆ రీచ్ అయిపోయిన తర్వాత వెళ్లాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఉంటుంటాం. కానీ ఇలా ఏదైనా ప్రమాదం జరిగిందంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందనేది మాత్రం ఆలోచించాం. ప్రమాదం జరిగిన తర్వాత నేను అనుకున్నాను ఈ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడేమోనని, నేను అనుకున్నట్టుగానే జరిగింది అనుకుంటాను తప్ప దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళలేం. కాబట్టి మీరు వెళ్తున్న బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో ర్యాష్గా వెళుతూ ఉంటే, ప్రమాదకర స్థాయిలో ఆ బస్సు నడుపుతూ ఉంటే మీరు నిలువరించే ప్రయత్నం చేయండి. బస్సు డ్రైవర్ను కొంచెం వేగ నియంత్రణలో వెళ్ళమని చెప్పండి. అంతేకాదు ఆర్టీఏ అధికారులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు మీరు కూడా కలగజేసుకోండి. మీరు చూసి చూడనట్టుగా వదిలేస్తే ఈ అతి వేగంతో వెళ్లే బస్సులు ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఈరోజు ఆదిలాబాద్లో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్లీనర్ చనిపోయారు. దానికి కూడా నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తుంది. అయితే డ్రైవర్ ఆ రైట్లో, లారీ డ్రైవర్ ఆ రైట్లో లారీని ఆపి ఉంచాడా, లేదా బస్సు డ్రైవరే మూవ్ అవుతున్న ఆ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రమాదం అనేది దురదృష్టకరం. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా చనిపోయారు. సో ఇలాంటి ప్రమాదాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్